అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు పృథ్వీ టారో. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను తీయాలనుకున్న టాపిక్, మీ పర్సన్ థర్డ్ పార్టీని పెట్టుకొని మిమ్మల్ని మోసం చేశారా? థర్డ్ పార్టీ కోసం మిమ్మల్ని మోసం చేశారా? ఈరోజు ఈ టాపిక్ తీయాలనుకున్నానండి. ప్లీజ్ చెప్పండి. మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ థర్డ్ పార్టీ ఉండడం వల్ల వీళ్ళని మోసం చేశారా? థర్డ్ పార్టీ కోసమే వీళ్ళని మోసం చేశారా? అసలు వీళ్ళని మోసం చేశారా? మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్కి థర్డ్ పార్టీ ఉన్నారా? ఆ థర్డ్ పార్టీ కోసమే వీళ్ళని మోసం చేశారా? ప్లీజ్ చెప్పండి. యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి ప్లీజ్ యూనివర్స్. Bottom of the deck, 6 of Pentacles, Empress, Page of Cups, 4 of Swords, 6 of Swords, the Emperor. థర్డ్ పార్టీ కోసమే మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారనంటే అవునండి. ఇక్కడ అంటే థర్డ్ పార్టీ కోసమే మిమ్మల్ని మోసం చేశారు. థర్డ్ పార్టీ ఉండడం వల్లే మిమ్మల్ని మోసం చేశారు. అంటే కొన్ని స్టోరీస్లో ఏమవుతుంది అని అంటే ఫ్యామిలీ కోసమా, లేదా కెరియర్ కోసమా, లేకపోతే క్యాస్ట్కి సంబంధించా, లేకపోతే ఇతరత్ర కారణాల కొన్ని ఇలాంటి వాటి వల్ల కూడా కొన్ని రిలేషన్స్ బ్రేకప్ అయ్యే అవకాశం ఉంది. కొందరు దూరం అయిపోతారు. మనసులో ఎంత ప్రేమ ఉన్నా కూడా అటు ఫ్యామిలీస్ ఒప్పుకోక, లేకపోతే ఇది అందరికీ రిజనేట్ అవుతుందండి. వేరే రకమైన రిలేషన్స్ ఏవైనా అయినా, ఇది సొసైటీ పరంగా తప్పు అనుకున్నా, ఇలాంటి వాటి వల్ల కూడా కొన్ని రిలేషన్స్ ఎంత ప్రేమ ఉన్నా ఏమైనా కూడా అవి ఒక్కొక్కసారి బ్రేకప్ అయిపోతాయి. కానీ ఇక్కడ ఏంటి అని అంటే మీ బ్రేకప్కి కారణం ఏంటి అని అంటే మీ పర్సనల్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉండడం వల్లే మీ బ్రేకప్, మీ దూరం ఇక్కడ వరకు వచ్చిందండి. ఇది కేవలం ఇక్కడ ఏ ఫ్యామిలీ చూపించట్లేదు, ఏది చూపించట్లేదు. కేవలం మీ పర్సన్ యొక్క స్వార్థం, మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉండడం ఇదే చూపిస్తుంది. ఈ థర్డ్ పార్టీ ఉండడం వల్ల ఏమైందంటే, మరి ఈ థర్డ్ పార్టీ ప్రేమ కూడా చాలా ఇది ఏంటి పెద్ద గ్రంథాలు రాసుకునే అంత గొప్ప ప్రేమ, ఏదైనా ప్రేమ కావ్యమా అని అంటే కాదు. అక్కడ కూడా ఫిజికల్ అట్రాక్షన్ కోసం, లేదు మనీ పర్పస్ కోసం ఆ థర్డ్ పార్టీ కూడా మీ పర్సనల్ లైఫ్లోకి అలాగే వచ్చారు. అంటే ఇది థర్డ్ పార్టీ తప్పని నేను అనట్లేదండి. ఇక్కడ మీ పర్సన్ ఏంటి అని అంటే ఒకరి లైఫ్లో వచ్చేసి ఫిజికల్ నీడ్స్ కోసం కానీ, లేదు మనీ పరంగా కానీ వచ్చి ఇక్కడ మిమ్మల్ని యూజ్ చేసుకొని మళ్ళీ మీ దగ్గర కొంచెం మనీ సోర్స్ తగ్గినా, లేదు మీ బ్యూటీయే తగ్గినా, మీ ఫ్యామిలీలో చిన్నగా ఏదైనా ప్రాబ్లమ్సే వస్తూ ఉన్నా, ఎలాగనంటే స్టార్టింగ్లో మీ పర్సన్తో మీరు ఉన్నట్టు రాను రాను ఉండలేని స్థితి వచ్చినా మీరు ఎందుకు ఉండలేకపోయారు అన్నదానికి కారణం ఏంటి అని అంటే మీకు బాధ్యతలు ఎక్కువగా మీద పడడమే కావచ్చు, లేదు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ మీ పైన ఉండడమే కావచ్చు, మనీ పరంగా మీకు కొంచెం గ్రోత్ తగ్గి ఉండొచ్చు. ఎందుకంటే 24 hours ఇదేమైనా లావానా ఊరడానికి ఎంతసేపు మీ దగ్గర మాత్రం డబ్బు ఊరుతూ ఉంటుంది. మీ పర్సన్కి ఇవ్వడానికి ఎంతసేపు మీ దగ్గర డబ్బు ఊరుతూ ఉంటుంది. ఎప్పుడు ప్రతి సెకండ్ డబ్బు కోసమే ఆలోచించే మీ పర్సన్ ఎప్పుడు డబ్బు కావాలి డబ్బు కావాలి డబ్బు కావాలని మీ దగ్గర డబ్బు కోసం ఎన్నో వేషాలు వేస్తూ ఉంటే ఆ డబ్బు మీ దగ్గర మాత్రం ఎంతకని వస్తుంది? సరే ఉన్నప్పుడు ఇచ్చారు, హెల్ప్ చేశారు,
ప్రతి నెల ఏదో జాబ్ చేస్తే శాలరీ వచ్చినట్టుగా మీరు ప్రతి నెల మీరు 20, 30, 40 ఇస్తూ వెళ్ళిపోవాలి అని అంటే మీ దగ్గర మాత్రం ఎక్కడ ఉంటుంది? మీరు కూడా అయితే వర్కింగ్ ఉమెన్ అయి ఉంటారు, లేకపోతే వర్కింగ్ మెన్ అయి ఉంటారు. మీకు మాత్రం పెద్ద పెద్ద శాలరీలు వచ్చి ఏముండవు కదా. సరే మీరు కొంచెము ఫైనాన్షియల్ పరంగా స్టెబిలిటీ అయ్యి ఉన్నా కూడా మీకు ఒక ఫ్యామిలీ ఉండదా? వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ చేయరా? ఎందుకు డబ్బు ఎక్కడ పోతుంది అని అడగరా? ఎంతగానో మీరు ఇవ్వగలుగుతారు? మీ పర్సన్కి ఏంటి అని అంటే మనీ ఫ్లో అలాగా వస్తూనే ఉండాలి, ఒక నీటి ప్రవాహం లాగా మీ నుండి. ఎప్పుడైతే మీరు ఆ నీటి ప్రవాహానికి కొంచెం గండి కొట్టారో, అంటే ఆపేశారో, అప్పుడు మీ పర్సన్కి ఏమైంది, మీ పర్సన్ మైండ్లో ఏమైపోయిందని అంటే ఇంకా ఇక్కడ నాకు వర్కౌట్ అయ్యేట్టు లేదు, ఈ మనీ సోర్స్ తగ్గింది కొంచెం. నాకు తెలిసి మీరు పరిచయం ఉన్న కొత్తల్లో అంత బ్యూటీ అయినా మీ దగ్గర లేకపోవచ్చు. అంటే వయసు పెరిగే కొద్దీ ప్రతి మనిషిలో చేంజెస్ వస్తూనే ఉంటాయి, మీలోనే కాదు ప్రతి దగ్గర ప్రతి ఒక్కరిలో వస్తూ ఉంటాయి. అలా రావడం వల్ల కూడా చిన్నగా మీ పర్సన్ ఏం చేశారనంటే ఇటు ఫైనాన్స్ పరంగా కానీ, అటు మీ బ్యూటీ పరంగా కానీ, లేదు మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ చిన్నగా వచ్చిన వాటి వల్ల కానీ, అంటే ఒక సాకు ఒకటి అని కాదు, మిమ్మల్ని దూరం పెట్టడానికి మీ లైఫ్లో ఒక 100 సాకులు వెతుక్కున్నారు మీ పర్సన్. అంటే ఇప్పుడు తన లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీతో మిమ్మల్ని కంపేర్ చేసుకొని అక్కడ మనీ సోర్స్ ఎక్కువగా ఉంటుందని కానీ, వాళ్ళు మీకన్నా బ్యూటీ అనే కానీ, లేదు మీకన్నా బాగుంటారనే కానీ, వాళ్ళకు మీకన్నా కొంచెం స్కిల్స్ పరంగా ఎక్కువ ఉందనే కానీ, ఏదో ఒక భ్రమపడి మొత్తానికైతే థర్డ్ పార్టీ జోన్లోకి వెళ్ళిపోయారండి మీ పర్సన్. ఆ థర్డ్ పార్టీ ఉండడం వల్లే మిమ్మల్ని ఇక్కడ పక్కన పెట్టేశారు. వెళ్ళిపోవడం, థర్డ్ పార్టీ జోన్లోకి వెళ్ళిపోయారు. ఆ జోన్లోకి వెళ్ళిపోయిన తర్వాత చిన్నగా మిమ్మల్ని పక్కకు పెట్టేశారు. అక్కడ థర్డ్ పార్టీకి ఇక్కడ లవర్స్ అంటే తన ప్రేమను చూపించాలనుకున్నారు. అది ఎలాంటి ప్రేమైనా అది ఒక రకంగా మంచి సవ్యమైన ప్రేమ అయితే కాదండి. అక్కడ థర్డ్ పర్సన్ దగ్గర ఉన్న ప్రేమ అక్కడ కూడా ఏంటి అని అంటే సేమ్ మీలాగే మీ లైఫ్లోకి ఎలాగైతే వచ్చారో మీకు మాయమాటలు చెప్పి అది ఇదని చెప్పి మిమ్మల్ని పొగిడి మీరు ఇలాగని అలాగని పెద్ద ఇంత గొప్ప అని చెప్పి, అంటే కొందరు పొగడతలకి కొందరు పడిపోతారు. అలా మిమ్మల్ని పొగిడి చివరికి ఏం చేశారనంటే మీ దగ్గర కావాల్సినంత మనీ లాక్కోవడం చేయడం, మీతో క్లోజ్గా ఉన్నట్టు నటించడం, మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా రిలేషన్లో ఉన్నారా లేరా అన్న డౌట్ కూడా మీకు రాకుండా ఆ రిలేషన్ని సంవత్సరాల తరబడి కంటిన్యూ చేశారు మీ పర్సన్. అంటే కేవలం మీకు చిన్నగా చేపకు ఏదో ఎరవేస్తారు చూడండి, అట్లా మీకు చిన్నగా హెల్ప్ చేస్తూ తిమింగలం లాంటి హెల్ప్ని మీ నుంచి పొందారు. మీరేమనుకున్నారంటే ఈ చిన్న హెల్ప్లకే ఇంకా నా జీవితం అంతా ఇంకా బాగుండిపోయింది, ఇంకా నా జీవితానికి లోటే లేదు, దేవుడు ఒక రత్నాన్ని నా జీవితంలోకి పంపించేశారు, ఇంకా నా జీవితం అంతా బ్రైట్నెస్సే, నాకు ఇంకా జీవితకాలం మొత్తం హ్యాపీనే, ఇంకా నాకు వేరే అవసరమే లేదు అన్నట్టు మీరు ఫీల్ అయిపోయారు. కానీ అక్కడ ఏంటి అని అంటే చేపకు ఎరవేశారు, తను తిమింగలాన్ని పట్టుకున్నారు. అంటే చిన్న సహాయం మీకు ఇచ్చి పెద్ద సహాయాలను మీ పర్సన్ పొందారు. ఇప్పుడు అలా అనుకొని మీ జీవితంలోకి వచ్చారు. మీ నుంచి అంత సోర్స్ తగ్గిన తర్వాత సేమ్ ఇలాంటి ఒక మెథడ్నే థర్డ్ పర్సన్ దగ్గర అప్లై చేశారు మీ పర్సన్. అక్కడ వాళ్ళని పడేశారు. అక్కడ కూడా జెన్యూన్ లవ్ అంటే అక్కడ కూడా జెన్యూన్ లవ్ కాదు, అక్కడ కూడా ఒక నీడ్స్తో కూడింది. అక్కడ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏంటి అంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ ఆ లవ్ ప్రపోజల్ తర్వాత వెళ్ళిన తర్వాత తన కొత్తగా ప్రపోజల్ చేయాలనుకున్నారు థర్డ్ పార్టీకి. అంటే కొత్తగా అంటే ఇప్పుడు తన లైఫ్లో ఇంకెవ్వరు లేరు, ఇప్పుడే ఫ్రెష్గా నేను లవ్లోకి వచ్చేసాను అన్న ఒక బిల్డప్ని మీ పర్సన్ ఆ థర్డ్ పార్టీ దగ్గర చూపించారు. ఇక్కడ నిజానికి థర్డ్ పార్టీ తప్పు ఉందా అని అంటే ఇప్పుడు ఎవరైనా మీ పర్సన్ గతం తెలియకుండా వాళ్ళ లైఫ్లోకి వాళ్ళు ఆహ్వానించారు అని అంటే నిజంగా మీరున్నట్టు మీ పర్సన్ యొక్క థర్డ్ పార్టీకి కొందరికి తెలియకుంటుందండి. కొందరికేమో తెలియచ్చు, తెలిసి కూడా ఆటలు ఆడవచ్చు, కొందరికేమో తెలియకపోవచ్చు. తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. మీరు ఉన్నారు వాళ్ళ లైఫ్లో, మీరు ఇంత స్ట్రగుల్ అయ్యారు, మీరు ఇంత బాధపడ్డారు, మిమ్మల్ని దూరం చేసుకున్నారు మీ పర్సన్, మీకు బ్రేకప్ జరిగింది, మిమ్మల్ని మోసం చేశారు అన్న తర్వాత ఎవరు కూడా వాళ్ళ లైఫ్లోకి రావడానికి అంత ఇష్టపడరు. ఎందుకంటే ఒకరిని మోసం చేసిన తర్వాత ఈ పర్సన్ నన్ను కూడా మోసం చేస్తారు అనుకుంటారే తప్పితే అక్కడ మోసం చేసినా సరే నేను హ్యాపీగా ఉంటాను అని అనుకోరు. ఎందుకంటే పున్నమ తర్వాత అమావాస్య, అమావాస్య తర్వాత పున్నమ ఎలా వస్తుందో ఒకరిని మోసం చేసిన మెంటాలిటీ ఉన్న పర్సన్ ఇంకొకరిని మోసం చేయడానికి గ్యారెంటీ లేదు. ఎందుకంటే వాళ్ళ మెంటాలిటీయే అది, వాళ్ళ మైండ్లో తిరుగుతుందే అది.
ఇక్కడ మీ దగ్గర ఉన్నంతసేపు స్టేబుల్గా ఉన్నారా, ఫైనాన్స్ పరంగా బాగుందా, ఉన్నారు. మీ దగ్గర నుంచి తర్వాత ఇంకొకరి దగ్గరికి మంచి స్టెబిలిటీ వచ్చిందా, మనీ ఫ్లో వచ్చిందా, వెళ్ళిపోయారు. కానీ అక్కడ ఆ పర్సన్కి కొందరికి తెలియచ్చండి, మేడం మీకు మీరు ఎలా చెప్తారు తెలియదని, చాలామందికి తెలుసు మేడం అంటే ఇది అందరికీ రిజనేట్ అవుతుందని నేను చెప్పట్లేదండి. తెలియని వాళ్లకు తెలియకపోవచ్చు, తెలిసిన వాళ్లకు తెలియచ్చు. ఇది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. అందుకు వాళ్ళు ఇచ్చే న్యూ ప్రపోజల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఆ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లోకి వచ్చిన కొత్త థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో కొందరు మాత్రం చాలా ఇన్మెచ్యూర్డ్ పర్సన్స్. అంటే మీ పర్సన్ గురించి ఏం తెలియక ఏదో బోలాగా వచ్చేసారు. మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నట్టు కానీ, లేదు మిమ్మల్ని మోసం చేసినట్టు కానీ వాళ్ళకి తెలియక బోలాగా వచ్చేసారు వాళ్ళ లైఫ్లోకి. అంటే ఇలాంటి ఒక టాక్సిక్ పర్సన్ అని వాళ్ళు ఇంకా గుర్తించలేదు. మెల్లిగా మీకైనా గుణపాఠాలే మెల్లిగా వాళ్ళకు కూడా జరుగుతాయి. అప్పుడు వాళ్ళు ఇంకొకరికి లెసన్ అవుతారు. ఇది చైన్ సిస్టమ్. మీ పర్సన్ ఎన్నో చైన్స్ని పెట్టుకొని ఉన్నారు. ఒకటి కాకపోతే ఒకటి, ఒకటి కాకపోతే ఒకటి అనమాట. రింగ్స్ వేస్తూ వస్తుంటారు. అందులో పడాల్సిన వాళ్ళు పడతారు, పడని వాళ్ళు పడరు. ఏంటి అని అంటే ఇప్పుడు నేను చెప్పానా థర్డ్ పార్టీ ఇప్పుడు తెలుసుకునే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పానా, ఇదిగోండి 2 విషయాల మధ్య జగిల్ అవుతున్నారు. అంటే నాకు తెలిసి థర్డ్ పార్టీకి మీరు తన లైఫ్లో ఉన్నారు అన్నట్టు ఇప్పుడు తెలిసి ఉంటుందండి. గతంలో తెలియదు, ఇప్పుడు మీరు ఉన్నారు అన్న విషయం ఆ థర్డ్ పార్టీకి ఇప్పుడు తెలిసింది. అందుకే తనకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. స్ట్రక్డ్ ఎనర్జీలో ఉన్నారు ఆ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో. మీ పర్సన్ని నమ్ముకొని తను చాలా మోసపోయానని కానీ ఏ నిర్ణయం తీసుకోలేక చాలా స్ట్రగుల్ అవ్వడం, స్ట్రక్డ్ ఎనర్జీలో ఉన్నారు. అంటే స్ట్రక్ ఎనర్జీలో ఎందుకు ఉంటారు? తెలియని విషయం ఒకటి అమాంతంగా సడన్గా తెలిస్తేనే కానీ ఒక్కసారి స్ట్రక్డ్ ఎనర్జీలోకి పోరు, స్ట్రక్ అయిపోతారు. ఆ థర్డ్ పార్టీకి ఏం తెలిసిందేనంటే మీ పర్సనల్ లైఫ్లో గతంలో మీరు ఉన్నారు, మిమ్మల్ని మోసం చేశారు, ఫైనాన్స్ పరంగా మిమ్మల్ని వాడుకున్నారు, చీట్ చేశారు, మిమ్మల్ని మోసం చేశారు అన్న విషయం ఆ థర్డ్ పార్టీకి తెలిసిన తర్వాత ఏమైపోయింది అంటే వాళ్ళకి ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. అసలు చాలా బ్లాంకెడ్ అయిపోయారు. ఇంకా వాళ్ళకి ఇప్పుడు తెలిసిందండి. గతంలో తెలిసిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీకి మీరు తన గతంలో తన లైఫ్లో ఉన్నారన్న విషయం మీ పర్సన్ యొక్క థర్డ్ పార్టీకి తెలుసండి. తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఇప్పుడు తెలిసింది. తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఇప్పుడు థర్డ్ పార్టీకి తెలిసింది మీరు దాని జీవితంలో ఉన్నారు, కొంతకాలం మిమ్మల్ని యూజ్ చేసుకున్నారు, మిమ్మల్ని మోసం చేశారు అన్న విషయం ఆ థర్డ్ పార్టీకి తెలిసింది. మీ పర్సన్ ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అంటే ఇద్దరిని, ఇప్పుడు థర్డ్ పార్టీని మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెడుతున్నారు. అంటే థర్డ్ పార్టీ ఉండడం వల్లే మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారు, మిమ్మల్ని దూరం పెట్టేశారు. మీరు ఉన్నారని తెలిసిన తర్వాత థర్డ్ పార్టీ కూడా అదే చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇది ఒక్కరి కోసం తీశానండి. మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉండడం వల్ల మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారా, అందుకే మిమ్మల్ని వదిలేసుకున్నారా అన్నది మన టాపిక్ కనుక మీ ఒక్కరి కోసం తీస్తే ఇక్కడ థర్డ్ పార్టీకి కూడా వచ్చేసింది. అంటే చూడండి, దేవుడు కూడా ఎవరికి ఎంత న్యాయం జరుగుతుందో ఎలా చూపించేశారు. ఇక్కడ మీరు ఒక్కరే మోసపోవట్లేదు, అక్కడ థర్డ్ పార్టీ కూడా మోసపోతున్నారు. అంటే ఆ థర్డ్ పార్టీ అనే వాళ్ళు చాలా టాలెంటెడ్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయితే వీళ్ళు చేసే మోసం పెద్దవాళ్ళు ఏం మోసపోరు. కానీ అమాయకులు, ఏం తెలియని వాళ్ళు, మీలాగే నమ్మిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు మాత్రం మీ పర్సన్ విషయంలో మోసపోయారు. ఎలా మోసపోయారంటే మీరు ఉన్నట్టు తెలియడం వల్ల. ఇప్పుడు మీ పర్సన్ ఏంటి అని అంటే ఇప్పుడు ఇద్దరిని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెడుతున్నారు. నాకు తెలిసి మీరు ఆ థర్డ్ పార్టీయే కాకుండా ఇంకా అదర్ చాయిసెస్ కూడా మీ పర్సన్ లైఫ్లో ఉండుంటాయి. ఇప్పుడు మిమ్మల్ని మోసం చేసిన విషయం థర్డ్ పార్టీకి తెలిసింది, థర్డ్ పార్టీని మోసం చేసిన విషయం మీకు తెలిసింది. ఇద్దరికి తెలిసిన తర్వాత నెత్తి మీద 2 డేస్ పంపిస్తారన్న విషయం మీ పర్సన్కి అర్థమైంది. అందుకు మీ ఇద్దరిని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెడుతున్నారు. మిమ్మల్నే కాదండి, ఆ థర్డ్ పార్టీని కూడా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లోనే పెడుతున్నారు. ఎందుకంటే మీరు ఎంత జెన్యున్గా నమ్మారో, మీరు ఎంత ప్రేమించారో ఆ థర్డ్ పార్టీకి కూడా ఏమీ తెలియకుండా అలాగే నమ్మారు, అలాగే ప్రేమించారు. అంటే మీ దగ్గరికి ఎట్లా ఫైనాన్స్ నీడ్స్ పరంగా వచ్చారో అక్కడికి అలాగే వెళ్ళారు. అక్కడ వాళ్ళు మోసపోయారు, ఇక్కడ మీరు మోసపోయారు. ఇద్దరు మోసపోయిన తర్వాత ఇంకా దారి ఎక్కడ వెతుక్కోవాలి? ఇంకొకటి వెతుక్కోవాలి. మీ పర్సన్కి పొద్దున్న లేస్తే ఇదే ఆలోచన ఉన్నట్టుందండి. ఏంటి అని అంటే పొద్దున ఒకరు, మధ్యాహ్నం ఒకరు, రాత్రి ఒకరు, ఇలానే ఉంది. అంటే ఎవరు తనకు ఫైనాన్స్ నీడ్స్ అన్నీ అందిస్తూ ఉంటారో వాళ్ళ లైఫ్లోకి అమాంతం వెళ్ళిపోతారనమాట. ఇక్కడ ఒక రిలేషన్ అంటూ ఉంది, నా కోసం ఒక మనిషి ఉన్నారు, నా కోసం ఆరాటపడ్డారు, నా కోసం ఎన్నో సాక్రిఫైజెస్ చేశారు అన్న ఆలోచన మీ పర్సన్కి లేదు.
ఎందుకంటే ఎవరు తనకు ఫుల్ఫిల్గా కనిపిస్తే అక్కడికి వెళ్ళిపోతారు. అది వర్క్ ప్లేసే కానీ, వాళ్ళు ఉన్న ఊరే కానీ, పక్కిల్లే కానీ, వెనికిల్లే కానీ, ఈ స్ట్రీటే కానీ, వేరే స్ట్రీటే కానీ, ఏదైనా కానీ వాళ్ళకి నీడ్స్ అందించే వాళ్ళు ఉన్నారు అని అంటే ఖచ్చితంగా అటు వాలిపోతారు. ఇంకా నీళ్ళల్లో కప్పలాగా వెళ్ళిపోతూనే ఉంటారు. ఇలా మిమ్మల్ని వాళ్ళను ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెట్టారు. ఇప్పుడు ఇవి ఏంటి అని అంటే భారంగా రావాలనుకుంటున్నారు. మరి ఇట అట అన్నది తెలీదు. కాకపోతే చాలా భారంగా అనిపిస్తోంది, రావాలనుకుంటున్నారు. ఇప్పుడు అయితే అంటే అక్కడి నుంచి భారంగా మూవ్ ఆన్ అయ్యి మీ దగ్గరికి రావాలనుకోవడం కానీ, లేదు మీ దగ్గర భారంగా మూవ్ ఆన్ అయ్యి అక్కడికి వెళ్ళాలనుకోవడం కానీ ఇది జరుగుతుంది. భారంగానే అంటే ఒకరి నుంచి భారంగా మూవ్ ఆన్ అయిపోయి ఇంకొకరి దగ్గరికి రావడం. ఇప్పుడు ఇద్దరు కాదనుకోండి, మీ ఇద్దరి నుంచి భారంగా మూవ్ ఆన్ అయిపోయి ఇంకొకరి దగ్గరికి వెళ్ళడం. చెప్పాను కదా, ఛాన్సెస్ మెనీ మోర్ ఛాన్సెస్ మీ పర్సన్కి. తన లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. కానీ వీళ్ళందరూ కలిసిన రోజు ఈ పర్సన్ పరిస్థితి ఏంటి? ఎక్కడో ఒక దగ్గర మీరు, ఆ థర్డ్ పార్టీ, ఇంకో థర్డ్ పార్టీ, వాళ్ళ ఫ్యామిలీ పర్సన్స్ అందరు కలిసిన రోజు ఈ పర్సన్ గతి ఏంటి అసలు? నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది. ఇప్పుడు ఒకరిని మోసం చేస్తేనేమో సరే వాళ్ళ నుంచి తప్పించుకొని తిరిగారేమో, ఇలా నలుగురిని మోసం చేస్తూ వెళ్ళిపోయి ఫ్యామిలీ పర్సన్స్ కూడా మోసం చేస్తూ, అటు ఫ్యామిలీని మోసం చేసి, ఇటు మిమ్మల్ని మోసం చేసి, అటు థర్డ్ పార్టీని మోసం చేసి ఇంకొకరి జీవితంలోకి వెళ్ళిపోయి అసలు వీళ్ళు ఎప్పుడైనా వీళ్ళ లైఫ్లో వీళ్ళు దొరికారనుకోండి, అసలు ఏంటి వీళ్ళ లైఫ్? అసలు తలుచుకుంటేనే నవ్వు వస్తుంది నాకు. ఏమవుతుంది? కుక్కలు చింపిన విస్తర అవుతుంది. అటు ఫ్యామిలీకి కరెక్ట్గా ఉండక, ఫ్యామిలీతో ఇటు మీతో కరెక్ట్ ఉండక, అటు థర్డ్ పార్టీతో కరెక్ట్గా ఉండక, మళ్ళీ కొత్త ఆప్షన్స్ ఎన్నుకొని మళ్ళీ వెళ్ళిపోవడం. అసలు మీరుండగా ఇంకొక థర్డ్ పార్టీని ఎన్నుకొని వెళ్ళడమే చాలా పెద్ద తప్పు. ఇది ఎలాంటి పర్సన్స్ అయినానండి, ఎలాంటి రిలేషన్ అయినా చెప్తున్నాను, థర్డ్ పార్టీ జోలికి వెళ్ళడమే తప్పు. వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు? నీడ్స్ కోసం వెళ్ళారు. ఎంతసేపు ఫిజికల్ నీడ్స్, ఫైనాన్స్ నీడ్స్, ఇంతే. ఈ రెండింటి కోసమే మీ పర్సన్ తాపత్రయం అంతా ఇంతే. ఎన్ని రీడింగ్స్లలో తీసినా, ఏం చెప్పినా, ఏం చేసినా కూడా మీ పర్సన్ మొత్తం ఉండేది ఈ ఫిజికల్ నీడ్స్ కోసం, ఈ ఫైనాన్స్ నీడ్స్ కోసం. నాకు తెలిసి మీ దగ్గర ఫైనాన్స్ నీడ్స్ అంది ఉంటాయి, థర్డ్ పార్టీ దగ్గర ఫిజికల్ నీడ్స్ అంది ఉంటాయి. ఇద్దరిని మోసం చేశారు. ఇద్దరి దగ్గర ఏది కావాలో అది తీసుకున్నారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏంటంటే అయితే మీ దగ్గర నుంచి భారంగా మూవ్ అయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి మీ దగ్గర రావడం, లేదు ఇద్దరు కాదని ఇంకొక దగ్గరికి వెళ్ళడం. ఇదిగోండి, వేరే వాళ్ళతో ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలని. అబ్బా ఏం రీడింగ్ అండి స్వామి! అసలు ఎలా వస్తుంది అని అంటే, ఇన్ని ఆప్షన్స్ పెట్టుకొని ఆ పర్సన్ ఎంత హాయిగా నిద్రపోతున్నారో, ఎంత హాయిగా తింటున్నారో. మీ కాల్ వచ్చినప్పుడు ఏం సమాధానం చెప్తారు, అక్కడి నుంచి కాల్ వచ్చినప్పుడు ఏం సమాధానం చెప్తారు, ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు ఏం సమాధానం చెప్తారు. ఇలాంటి ఒక క్యారెక్టర్ కూడా ఉంటుంది అసలు, ఇంతమంది జీవితాలతో ఆడుకోవడం. ఇప్పుడు వాళ్ళతో కొత్తగా ఎవరైతే వచ్చారో చూడండి, నేను చెప్తున్నాను, మీరు ఫ్యామిలీ థర్డ్ పార్టీ కాకుండా ఉన్న వేరే వాళ్ళతో మళ్ళీ, నేను ఇలా అంటున్నానని అనుకోకండి ప్లీజ్, మళ్ళీ పులిహోర కలుపుతున్నారు. ఇది ఎక్కడి క్యారెక్టర్ అండి బాబు? మళ్ళీ పులిహోర కలపడానికి ట్రై చేయడం. మీరేమనుకుంటున్నారు అంటే మీకు కూడా ఈ థర్డ్ పార్టీ ఒక్కరే ఉన్నారని మీకు మాత్రం తెలుసండి. అంటే వీళ్ళకి ఇంకా అదర్ ఆప్షన్స్ ఉన్నాయి, ఫ్యామిలీస్ ఉన్నాయని కొందరికి తెలియచ్చు, కొందరికి తెలియకపోవచ్చు. మీరేమనుకుంటున్నారంటే మీ పర్సనల్ లైఫ్లో ఉంది, సేమ్ థర్డ్ పార్టీ ఎలాగైతే గుడ్డిగా నమ్మారో మీరు అలాగే నమ్మారు. ఎలాగనంటే మీ పర్సనల్ లైఫ్లో మీరు మాత్రమే ఉన్నారు, మిమ్మల్ని మోసం చేసి ఇంకో థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళిపోయారని మీరు అనుకుంటున్నారు. మీకు ఇంతవరకే తెలుసు, మీ మనసులో అదే ఫీల్ అవుతున్నారు, అదే బాధపడుతున్నారు. మీకు అంతవరకే తెలుసు. మీ మనసులో ఉన్నది కూడా ఏం బయట పెట్టుకోవట్లేదు, సైలెంట్గానే ఉంటున్నారు, మీలో మీరే బాధపడుతున్నారు. కాకపోతే ఏంటి అని అంటే మీ పర్సన్కి చెప్తున్నారు కదా, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎన్నో ఉన్నాయి. ఒకటి కాకపోతే ఒకటి వెళ్తూనే ఉన్నారు, ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు, మోసం చేసే వాళ్ళని మోసం చేస్తూనే ఉన్నారు, నమ్మించే వాళ్ళని నమ్మిస్తూనే ఉన్నారు. మేడం మరీ మా పర్సన్స్ గురించి అంత నీచంగా చెప్తున్నారంటే, నీచంగా చెప్పడం కాదండి, ఇందులో చెప్పాను కదా స్టార్టింగ్లోనే, ఎథిక్స్ కోసం బ్రేకప్స్ అయ్యేవి ఉంటాయి, కులాల కోసం బ్రేకప్ అయ్యేవి ఉంటాయి, ఫ్యామిలీస్ కోసం బ్రేకప్ అయ్యేవి ఉంటాయి. లేదు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, వాళ్ళ కోసం అంటే ఏ రిలేషన్ అయినా వాళ్ళ కోసం కూడా రిలేషన్స్ని పక్కకు పెట్టుకొని వాళ్ళకి ఎంత ఇష్టమైనా కూడా ఫ్యామిలీ కోసం
విలువల కోసం, విలువల్ని కాపాడడానికి దూరమయ్యే బంధాలు ఉంటాయి. లేదు కెరియర్ కోసమా, లేకపోతే సొసైటీ కోసమా, సొసైటీలో మనమంటూ ఒక బ్రాండ్ నేమ్ తెచ్చుకోవద్దని సొసైటీ కోసం దూరమైన వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇక్కడ కొంచెం డబ్బు రావడం తగ్గిందని చెప్పి ఇంకొకరి దగ్గరికి వెళ్ళడం, అక్కడ డబ్బు తగ్గేసరికి ఇంకొకరి దగ్గరికి వెళ్ళడం, అటు ఫ్యామిలీని మోసం చేయడం, మిమ్మల్ని మోసం చేయడం, థర్డ్ పార్టీని మోసం చేయడం, ఒక రకంగా మీ పర్సన్ తనని తనే మోసం చేసుకుంటున్నారు. అంటే వాళ్ళకు వచ్చింది సరిపోవట్లేదండి. యాక్చువల్ చెప్పాలంటే వాళ్ళ సంపాదన వాళ్ళ వరకు సరిపోవట్లేదు. ఎక్కడ డబ్బు ఉంటే అక్కడ వాలిపోతున్నారు, ఎక్కడ బెల్లం ఉంటే అక్కడ ఈగలు వాలిపోయినట్టు మీ పర్సన్ ఎక్కడ కొంచెం మంచి చూడడానికి బాగుండి, మంచి ఫైనాన్స్ పరంగా బాగుండి, కొంచెం మంచి ఒక పొజిషన్లో ఉండి, ఒక అథారిటీ ప్లేస్లో ఎవరైనా ఉంటే అమాంతం వెళ్ళిపోతారు. ఇంకక్కడికి మంచి చెడు ఆలోచించేది ఏం లేదు. అరే గతంలో నాకు ఈ పర్సన్ ఉన్నారు కదా, వీళ్ళు ఉన్నారు కదా, నా కోసం చూస్తున్నారు కదా, వీళ్ళని ఎలా మోసం చేయాలి అన్న ఆలోచన మీ పర్సన్కి రావట్లేదు. చూడండి ఎంత స్వార్థంగా మీ నుంచి మూవ్ అనే వెళ్ళిపోయారు. మీరెంత బతిమలాడుతూ ఉన్నా, మీరెంత రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, అంటే మీరు ఈ బంధాన్ని నిలబెట్టుకోవడానికి ఎన్నో 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 ప్రయత్నాలు చేసి ఉంటారు. అయినా కూడా మీ పర్సన్ అస్సలు కేరే చేయలేదు. మీ పర్సన్ లైఫ్లో కావాల్సింది ఏంటి అని అంటే మనీ మనీ మనీ, అదర్గా కావాలంటే ఫిజికల్ నీడ్స్. ఈ రెండింటి కోసమే మీ పర్సన్ జీవితం మొత్తం గడుపుతున్నాడండి. అంటే మీ పర్సన్ ఆలోచన ఏంటి అని అంటే మనిషికి రెండు తప్ప ఇంకేం లేవు. అంటే మనిషికి ఒక విలువ అంటూ లేదు, ఒక ఎథిక్స్ అంటూ లేదు. మనం ఒక మానవ జన్మెత్తాము, 10 మందికి హెల్ప్ చేయాలి, మనం 10 మందికి ఉపయోగపడాలి. మనం బతుకున్నప్పుడు 10 మంది మన పేరుని తలుచుకోవాలి, మనం పోయిన తర్వాత 10 మంది మన పేరుని తలుచుకోవాలి. మనమంటూ ఒక చరిత్రలు సృష్టించేంత క్యారెక్టర్లు కాకపోయినా కనీసం చరిత్రహీనులుగా ఉండే క్యారెక్టర్లు మాత్రం ఉండకూడదు. అలా కాకుండా కనీసం ఒక నలుగురికి ఉపయోగపడడం, తనని నమ్ముకున్న వాళ్ళని బాధ పెట్టకుండా ఉండడం, తన కోసం తన మీద ప్రేమను చూపించే వాళ్ళకి కాస్త టైం ఇవ్వడం, కాస్త ప్రేమించడం, ఇలాంటివేవి మీ పర్సన్కి లేవండి. ఎంతసేపు ఎంజాయ్మెంట్లు, డబ్బు, ఫిజికల్ నీడ్స్, బయట తిరగడాలు, మళ్ళీ అందరికీ ఎలా అందంగా కనిపించాలన్న కోరికలు, ఇదిగోండి అంత అందంగా కనిపించాలన్న కోరిక. అంటే ఒకరిని బుట్టలో వేయాలంటే తన లైఫ్ స్టైల్నే కాదండి, తన బాడీ స్టైల్ని కూడా మార్చుకోవడం, ఇలాంటివి చేయడం, ఒకరిని కాకపోతే ఒకరిని మోసం చేయడం, ఒకరిని కాకపోతే ఒకరిని మోసం చేయడం, ఇదే సరిపోతుంది మీ పర్సన్కి. ఇంకా మీరేమనుకున్నారనంటే మీరు కూడా ఫైనాన్స్ పరంగా ఉన్నా కూడా మీకేంటి అని అంటే మీ పర్సన్ నిజస్వరూపం తెలిసినాక మీరు కూడా కొంచెం మనీ ఇవ్వడం తగ్గించేశారండి. మీరు స్టెబిల్ అయ్యి ఉంటారు, ఫైనాన్స్ పరంగా మీరు కొంచెం మంచిగా ఉన్నవాళ్ళు అయ్యి ఉంటారు. మీరేంటి అని అంటే ఇంకా ఎందుకోనంటే ఈ పర్సన్కి ఒక్కటి కాదు ఆప్షన్, తన లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఆప్షన్లో నేను కూడా ఒకటి. కానీ నేను ప్రయారిటీ కాదు ఈ పర్సన్కి. డబ్బు కోసం నా దగ్గరకు వచ్చారు, డబ్బు నేను ఇచ్చినంత ఇచ్చేసరికి తీసుకున్నారు, వెళ్ళిపోయారు. ఇక్కడ పెంటికల్ ఎక్కువ వచ్చింది చూడండి, అందుకే పెంటికల్ గురించి చెప్తున్నాను నేను. తీసుకోవడం, వెళ్ళిపోవడం, ఇవన్నీ మీకు నచ్చలేదు. సరే ఈ రిలేషన్ నాకు లేకున్నా సరే ఇంకా నాకు అవసరమే లేదు. ఒక రకంగా మీకేమన్నా లావాదేవీలు ఉంటే, మనీ పరమైన లావాదేవీలు ఉంటే నా మనీ నాకు ఇచ్చేస్తే ఇంకా ఈ రిలేషన్ ఇంతటితో ఎండ్ అయిపోతుంది, ఇంకా అవసరం లేదు, ఆ మనీ ఏదో ఇచ్చేసేయండి, మీ రిలేషన్ వద్దు, మీరు వద్దు, మీ ప్రేమ వద్దు, నాకు అసలు మీ ఊసే వద్దు అని మీకు దండం పెట్టి చెప్పేసి మీకు మీరుగా ఒంటరిగా ఉండాలని డిసైడ్ అయిపోయారు. ఇక్కడ ఏంటి అని అంటే మీలో ఎంతో ప్రేమ దాగున్నా కూడా మీరు అసలు ఓపెనే అవ్వట్లేదు. ఎందుకంటే ఇలాంటి ఒక నీచమైన మనుషులకి మీ మనసులో ఉన్న ప్రేమను చెప్పినా ఒకటే, చెప్పకున్నా ఒకటే. ఎందుకంటే ఏంటి చెవిటోడు ముందర శంఖం ఊదినట్టు ఉంటుంది. ఎంత మీరు ప్రేమ ప్రేమ ప్రేమ, నీకోసమే నేనున్నా, నువ్వే కావాలి, నా ప్రాణం నువ్వు, ఎన్నిసార్లు మీరు అడుక్కున్నా మీ పర్సన్ ఏది చేయాలో అదే చేశారు, తను ఏదనుకున్నారో అదే చేశారు, మీకు ఏమి ఇవ్వాలో అదే ఇచ్చారు. తన లైఫ్లో ఒకటే అనుకున్నారు, నాకు సాధ్యమైనంత కాలం ఈ పర్సన్ లైఫ్లో ఉంటాను, నాకు సాధ్యం కానప్పుడు నేను మూవ్ అనే వెళ్ళిపోతాను. అప్పటి వరకు మిమ్మల్ని నమ్మించారా, మెప్పించారా, మీకు చిన్న హెల్ప్ చేశారా, పెద్ద హెల్ప్ చేశారా, మొత్తానికి మీ మన్నన పొందడానికి ఏదో ఒక ప్రయత్నాలు అయితే చేశారు. అలా ఇలా మీ మన్నన పొందారు. మీకే కాదు మీ ఫ్యామిలీలో కూడా ఒక నెంబర్ ఆఫ్ 1% ఉండిపోయారు. మొత్తానికి మీ చూపు మొత్తము వాళ్ళ వైపు వచ్చేలా చేసుకున్నారు, వాళ్ళ సైడ్ వచ్చేలా చేసుకున్నారు. వచ్చేటట్టు చేసుకున్న తర్వాత మెల్లిగా 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 వాళ్ళ నిజస్వరూపం ఏంటి అనేది మీకు చూపించడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే తన లైఫ్లో ఇంకో థర్డ్ పార్టీ ఆఫర్ పట్టుకొని ఉన్నారు కదా. అంటే ఒక సైడ్ పెంటికల్, ఒక సైడ్
అన్నిట్లా పట్టుకొని ఉండేసరికి ఇంకా అక్కడ ఇంకా వెళ్ళిపోవాలని ఆతృత. ఇక్కడ మీకు సెండ్ ఆఫ్ చెప్పేశారు, అటు వెళ్ళిపోయారు. అక్కడ మళ్ళీ మొహం మొత్తిన తర్వాత ఇంకో దగ్గరికి వెళ్ళిపోయారు. ఇలా అంటే ఒకటి కాదండి, ఇది ఏ రిలేషన్కైనా చెప్తున్నాను కనుక, అటు ఫ్యామిలీని మోసం చేశారు, ఇటు మిమ్మల్ని మోసం చేశారు, మీరు ఉండగా థర్డ్ పార్టీ వస్తే వాళ్ళని మోసం చేశారు. మళ్ళీ ఎవరు ఆఫర్తో అంటే ఎవరైతే మంచిగా డబ్బు పరంగా మంచిగా కొంచెం బ్యూటీగా కనిపించి కొంచెం మంచి హైయెస్ట్ పొజిషన్లో ఉంటే వాళ్ళకి దాసోహం అయిపోవడం అనమాట. అంటే మీ పర్సన్ క్యారెక్టర్ ఎలాంటిది అని అంటే, ఎక్కడ చల్లగా ఉంటే అక్కడ వెచ్చగా ఉంటారు మీ పర్సన్. అలాంటి పర్సన్ని మీరు చూజ్ చేసుకున్నారు అంటే మీకు అర్థమైందిలేండి, మీ పర్సన్ ఎంత క్యారెక్టర్లెస్తో మీకు అర్థమైంది. ఇలాంటి క్యారెక్టర్లెస్ పర్సన్ మీ లైఫ్లో ఉండాలని కూడా మీరు అనుకోవట్లేదు. మీరేంటంటే చాలా పెద్ద మొత్తంలో అమౌంట్ ఏదైనా ఇచ్చి ఉంటే ఆ డబ్బు మీకు వస్తే రేపు మీ ఇంట్లో ఎవరైనా అడిగినా చేసినా మీ ఫ్యూచర్కి ప్రాబ్లం కాకుండా, మీ ఇంట్లో వాళ్ళు క్వశ్చన్ చేయకుండా తను ఇచ్చిన డబ్బు ఏదైతే ఉందో ఇంట్లో వాళ్ళకి అప్పచెప్పేస్తే మీ పని అయిపోతుందని మీరు అనుకుంటున్నారు. కానీ మీ పర్సన్తో రిలేషన్ మాత్రం మళ్ళీ మీరు కోరుకోవట్లేదు. ఎందుకంటే ఇంత క్యారెక్టర్లెస్ పర్సన్ని ఎవరు కోరుకోరు. ఎందుకంటే ఒక ఆప్షన్ కాకపోతే ఇంకొక దాన్ని వెళ్ళే వాళ్ళ రిలేషన్ ఎవరు కోరుకుంటారు? అంత క్యారెక్టర్లెస్ వాళ్ళని ఎవరు కోరుకోరు. ఇక్కడ ఏంటంటే అయితే ఫ్యామిలీ కోసం మూవ్ ఆన్ అయ్యారు. మీరు ఫ్యామిలీ కోసం మూవ్ ఆన్ అయ్యారు అంటే, ఇలాంటి పర్సన్ని మీ ఫ్యామిలీలో పరిచయం చేసిన, ఈ పర్సన్ గురించి మంచిగా చెప్పిన మీ ఫ్యామిలీలో నమ్మని వాళ్ళు కూడా ఉన్నారండి. ఎందుకంటే మీరు మీ నోటితో ఆ పర్సన్ గురించి చెప్పకపోయినా ఆ పర్సన్ చేస్తున్న పనులు మీ ఫ్యామిలీ వాళ్ళకు కూడా నచ్చకపోయి ఉంటాయి. అందుకని మీరు కూడా ఏంటి అని అంటే, ఇలాంటి ఒక పర్సన్ని మళ్ళీ నా లైఫ్లో ఉంచుకున్నా, నేను మళ్ళీ నా జీవితంలో ఇన్వైట్ చేసిన, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ ఒప్పుకోదు. ఎందుకంటే మీ పర్సన్ ఎన్ని గేమ్లు ఆడారో, మీతో అన్ని గేమ్లు ఆడారు కనుక ఆ గేముల్లో ఒకటి ఆరా మీ ఫ్యామిలీకి అర్థం అవ్వచ్చు. ఆ అర్థం అవ్వడం వల్ల మీ ఫ్యామిలీ చెప్పచ్చు, ఆ పర్సన్ నువ్వు దూరం పెట్టేసాయి, ఇంకా అవసరం లేదు, చాలా చీటర్, మోసగాడు, క్యారెక్టర్, సారీ డూ అన్నాను అనుకోకండి, ఏదో ఫ్లోలో వచ్చేసింది. ఇది ఆడ మగ ఇద్దరికి, మళ్ళీ చెప్తున్నాను, సారీ, ఇది ఆడ మగ ఇద్దరికి, ఏదో సడన్గా ఫ్లోలో వచ్చేసింది. ఇంత మోసగాళ్ళు, ఇంత మోసం చేస్తారు, ఇంకా నీకు వద్దు, వాళ్ళతో రిలేషనే వద్దు, వాళ్ళతో మాట వద్దు, ముచ్చట వద్దు అని మీ ఫ్యామిలీలో కూడా మిమ్మల్ని దండించే వాళ్ళు ఉండొచ్చు, గట్టిగా మందలించే వాళ్ళు ఉండొచ్చు. అందుకని మీరు కూడా ఫ్యామిలీ కోసం మూవ్ అనేది వెళ్ళిపోయారు. అంటే ఒకప్పుడు ఫ్యామిలీనే కాదని ఆ పర్సనే జీవితం అనుకున్న మీరు, ఆ పర్సన్ ఎలాంటి మనిషో అర్థమైన తర్వాత ఆ ఫ్యామిలీ కోసమే మీరు మూవ్ ఆన్ అయ్యారు. మీరు కేవలం ఫ్యామిలీ కోసమే మూవ్ ఆన్ అయ్యారు. ఇక్కడ అంటే తన జీవితంలో ఇంతమంది ఆప్షన్స్ ఉన్న తర్వాత మీ మనసు కూడా ఒప్పుకోలేదు, మీరు సింగిల్గా ఉండాలని డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే అంత క్యారెక్టర్లెస్ పర్సన్ని నేను ఎందుకు నా లైఫ్లో మళ్ళీ ఇన్వైట్ చేయడం, నాకేం అవసరమా అన్నట్టు మీరు వదిలేశారు. ఇక్కడ ఫ్యామిలీ కోసమే వెళ్ళిపోయారు. ఇక్కడ మీరు మళ్ళీ ఏంటి అంటే ఒక ఆఫర్ ఇవ్వాలని చూస్తున్నారు మీ పర్సన్. అంటే మీరు మూవ్ అనే వెళ్ళిపోయారు కదా, ఒక ఆఫర్ ఇస్తే బాగుంటుంది అన్న ఉద్దేశం. ఇక్కడ మీ లైఫ్లో కానివ్వండి, వాళ్ళ లైఫ్లో కానివ్వండి, ఒక మదర్లీ క్యారెక్టర్, చాలా స్ట్రిక్ట్ క్యారెక్టర్ ఒకరు ఉన్నారండి. అయితే అక్కడ వాళ్ళ మదరే కావచ్చు, ఇక్కడ మీ మదరే కావచ్చు, నాకు తెలిసి అక్కడ వాళ్ళ మదర్ అయ్యి ఉండరు, మీ పర్సన్ యొక్క మదర్ అయ్యి ఉండరు. ఉంటే కనుక ఇన్ని కార్యక్రమాలు మీ పర్సన్ చేస్తూ రారు. అక్కడ వాళ్ళ మదర్ గట్టిగా ఉంటే ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉండరు. ఇక్కడ మీ లైఫ్లో ఉన్న మీ వీవర్స్ ఎవరైతే ఉన్నారో మీ మదరే చాలా స్ట్రిక్ట్గా ఉండుంటారు. అందుకే ఇక్కడ మీ ఫ్యామిలీ గురించి మూవ్ ఆన్ అయ్యారు అన్నారు కదా. కాకపోతే అంటే ఏంటి అని అంటే, ఈ మదర్లీ క్యారెక్టర్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, ఇది ఎవరైనా కానివ్వండి, వాళ్ళకి ఏంటి అని అంటే భయాలు ఉంటాయి. ఆ పర్సన్ నమ్మితే మా పిల్లలు ఏమైపోతారో, నా వాళ్ళు ఏమైపోతారో, రేపు వాళ్ళ ఫ్యూచర్ బజార్న పడిపోతుందో ఏమో, వీళ్ళని అల్లరి పాలు చేస్తారో ఏమో అన్న భయాలు వాళ్ళకు ఉంటాయి కదా. అందుకే వాళ్ళు కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నారు. మీరు అందుకే ఫ్యామిలీ కోసం మూవ్ ఆన్ అయిపోయారు. ఇప్పుడు మీ పర్సన్ ఏంటి అని అంటే మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు. మీ పర్సన్ మీకు సరైన ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేదు అన్న విషయం కూడా మీకు ఇప్పుడు అనిపిస్తుంది. మీకు ఒక్కటి కాదండి, తను చూపించిన అహంకారము మీకు కనిపిస్తోంది. తను మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వకపోవడము మీకు తెలుస్తుంది. మిమ్మల్ని మనీ పరంగా వాడుకొని లక్షలు మీ దగ్గర తీసుకొని మిమ్మల్ని మోసం చేయడము మీకు అర్థమవుతుంది. మీరు తన లైఫ్లో ఉండగానే ఇంకొక అదర్ పార్టీని మెయింటైన్ చేయడము అది మీకు తెలుస్తుంది. అక్కడ థర్డ్ పార్టీ సరిగా ఉన్నారో లేదో, అక్కడ థర్డ్ పార్టీ ఇన్నోసెంట్ అయితే ఇంకొకరి లైఫ్లోకి, అంటే మీ పర్సన్ గురించిన అన్ని విషయాలు మీకు తెలిసిపోయాయి.
అందుకు మీరు ఏంటి అని అంటే ఇంకా నాకు ఈ రిలేషనే వద్దనుకున్నారు. కేవలం అక్కడ థర్డ్ పార్టీ వల్ల మీ పర్సన్ మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వకపోవడం వల్ల మనీ పరంగా, క్యారెక్టర్ పరంగా, అన్నిటి పరంగా మీరు మీ పర్సన్ను వద్దు అని చెప్పి పక్కన పెట్టేశారు. ఫస్ట్ మీ మైండ్లోకి వచ్చింది ఏంటి అని అంటే మీ పర్సనల్ లైఫ్లో వచ్చిన థర్డ్ పార్టీ. మీ పర్సనల్ లైఫ్లోకి థర్డ్ పార్టీ, ఇవన్నీ చిన్నగా చూసినా మీరు మీ పర్సనల్ లైఫ్లోకి వచ్చిన థర్డ్ పార్టీని మీరు మేజర్గా తీసుకున్నారు. మీ మనసు అక్కడ చాలా బాధపడింది. ఎందుకనంటే మిమ్మల్ని ఇలా పెట్టుకొని థర్డ్ పార్టీతో హ్యాపీగా ఉంటూ, వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ, వాళ్ళతో హ్యాపీగా గడుపుతూ, వాళ్ళ లైఫ్లో వాళ్ళతో హ్యాపీగా ఉంటూ, కనీసం మీరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకుండా, ఒక మెసేజ్ చేసినా రిప్లై ఇయ్యనంత బిజీగా ఉన్నారు మీ పర్సన్. అంటే మీ మీ చాప్టర్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది. యాక్చువల్ చెప్పాలంటే మీరు తన దృష్టిలో లేరు. అక్కడ థర్డ్ పార్టీకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. పోనీ అక్కడ ఏమైనా బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని అంటే ముందుగా వచ్చిన థర్డ్ పార్టీ కాదండి, ఆ థర్డ్ పార్టీ కాకుండా ఇంకా వచ్చిన అదర్ పార్టీ. ఇప్పుడు మీకే కాదు, ఈ ఈక్వల్ గివ్ అండ్ టేక్ పాలసీ అక్కడ ఆ థర్డ్ పార్టీకి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మీరెంత పిచ్చివాళ్ళు అయ్యారో ఆ థర్డ్ పార్టీ కూడా అంతే పిచ్చివాళ్ళు అయ్యారు. ఎందుకంటే మీ ఇద్దరికి ఇంకో థర్డ్ పార్టీ వచ్చారు. మీ పర్సన్ ఇంకా మీకు థర్డ్ పార్టీస్ని తీసుకొస్తూనే ఉంటారు. మీరు ఈ రిలేషన్ ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉంటే మొత్తం మీకు 3 సింబల్ అనేది మీకు మీ లైఫ్ సింబల్ అయిపోతుంది. ఎందుకంటే ఒక థర్డ్ పార్టీని కాకపోతే ఇంకో థర్డ్ పార్టీని తెస్తారు, ఈ థర్డ్ పార్టీ కాకపోతే ఇంకో థర్డ్ పార్టీని తీసుకొస్తూనే ఉంటారు ఇంకా. అందుకే 3 అనేది మీ లక్కీ నెంబర్ అయినా కావాలి, మీ లైఫ్ సింబల్ అయినా కావాలి, అలా ఉంటుంది. ఈ పర్సన్తో నేను జోక్ చేస్తున్నాను కాదండి, ఈ పర్సన్తో మీరు లైఫ్ కావాలి అని అనుకుంటే ఈ 3 అక్షరం మీ జీవితంలో ఉండిపోతుంది ఇంకా. అంటే ఇంత క్యారెక్టర్లెస్ అని చెప్తున్నాను. ఇలాంటి ఒక పర్సన్ మీ లైఫ్లో మీకు కావాలా? ఇదేంటండి ఇన్ని ఆప్షన్సా? చెత్తబుట్టలో చెత్తేసినట్టు ఇన్ని ఆప్షన్సా? ఒక మనిషి జీవితంలో ఒకరు దేవుడిచ్చిన బంధం ఉంటే, ఒకరు తెలియదు కర్మ వల్ల ఏదైనా కర్మ మిగిలిపోయి ఉంటే ఇంకొకరు వాళ్ళ లైఫ్లోకి రావచ్చు. 1-2 ఆప్షన్ అది ఈ రోజుల్లో జరిగే సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఒకరు పెద్దవాళ్ళు కుదిర్చి చేసింది అయితే ఇంకొకరు అనుకోకుండా వాళ్ళ లైఫ్లోకి వచ్చిన వాళ్ళు ఉంటారు. అది దైవ సంకల్పమే అయి ఉంటుంది, కానీ వేరే ఇంకేది కాదు. కాకపోతే ఆ వచ్చిన వాళ్ళ వల్ల కొందరు లెసన్స్ నేర్చుకుంటారు, కొందరు జీవితాలు హ్యాపీగా ఉంటాయి, కొందరు ఇబ్బందులు పడతారు. అలాగని అందరినీ నేను సెకండ్ ఆప్షన్ తీసుకోమని అనట్లేదండి. ప్రతి ఒక్కరి జీవితంలో సహజంగా ఉంటాయి, 2-2 ఉండి ఉంటారు అని చెప్తున్నాను. అది ఒక ఫ్రెండ్ పరంగా అయినా అయి ఉండొచ్చు. ఇప్పుడు భాగస్వాముల పరంగానే కాకుండా ఒక ఫ్రెండ్ లాగా కూడా అయి ఉండొచ్చు. జీవిత భాగస్వాములు ఉన్నా కూడా కొందరికి ఫ్రెండ్ రూపంలో కొందరు ఉంటారు, కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటారు. ఫ్యామిలీ ఫ్రెండ్సే కానీ ఆడవాళ్ళకు ఆడవాళ్ళు, మగవాళ్ళకు మగవాళ్ళు అలా కూడా ఉంటారు. ఒక పర్సన్ జీవితంలో ఉన్నారంటే ఇంకొక పర్సన్ని ఒక హెల్ప్ పరంగా దేవుడు పంపించుంటాడు, అలా ఉండొచ్చు. కానీ ఇదేంటండి మీ పర్సనల్ లైఫ్లో అమ్మమ్మమ్మ వేర్లు ఎలా మొలిచాయో అన్ని ఆప్షన్స్. ఇలాంటి పర్సన్ మీకు కావాలండి? అయ్యా బాబు, ఇలాంటి పర్సన్ అసలు మీరు ఎలా డీల్ చేస్తున్నారు, అసలు వాళ్ళతో మీకు ఎలా మాట్లాడాలనిపిస్తుంది, వాళ్ళతో ఎలా ఉండాలనిపిస్తుంది, నాకైతే అర్థం కావట్లేదు. ఒకటి అన్నీ వదిలేసి జెన్యూన్గా నువ్వే కావాలి, నీతోనే నా జీవితం అని వచ్చే వాళ్ళను మీరు యాక్సెప్ట్ చేసినా బాగుంటుంది. కానీ మిమ్మల్ని వద్దని థర్డ్ పార్టీల వెంబడి పడే ఈ పర్సన్ మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తారో అది మీకే వదిలేస్తున్నాను. నేను ఏదైనా పొరపాటున మాట్లాడుంటే సారీ. నేను రీడింగ్ వచ్చింది కనుక చెప్తూ ఉన్నాను. ఏదైనా మీకు నచ్చని పదాలు కానీ నచ్చని అంశం కానీ ఏదైనా ఉంటే సారీ. ఇదండి ఈరోజు రీడింగ్. థ్యాంక్ యూ సో మచ్.